అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారు, అలాగే వితంతువులు, అలాగే వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వారు వీళ్ళందరూ కూడా మనకి పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. వీరందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 లక్షల మంది పెన్షన్ దారులకైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగిందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాష్ట్రంలో 93,000 మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అయితే ఇవ్వనున్నట్లు సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలిపారండి. విజయనగరం జిల్లా గట్యాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా అయితే ఉన్నారని, రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని అయితే ఆయన చెప్పడం జరిగింది. వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని, ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికే ఒక మహిళా భవనం నుంచి నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దామని, ఇక్కడి నుంచే వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు ఇస్తామని ఆయన అయితే చెప్పడం జరిగిందండి. ఇది పేదరిక నిర్మూలనలో భాగంగా అయితే నిరుపేద కుటుంబాలకు దాతలను అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలాగా చర్యలు తీసుకోబోతున్నాం. అందుకే P4 సర్వే కూడా చేపట్టడం జరిగిందని ఈయనైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఇందులో ఖచ్చితంగా అనర్హులకు అయితే తీసివేస్తామని కూడా ఆయన అయితే తెలపడం జరిగిందండి. ముఖ్యంగా అనర్హులకు పెన్షన్లు ఏరివేత అనేది మేము కావాలని చేయట్లేదు. అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకి గండి పడడమే కాక నిజమైన అర్హులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, అందువల్లే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నామని ఆయన అయితే వెల్లడించడం జరిగిందండి. సో మనకి పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి అయితే ప్రస్తుతానికి డీటెయిల్స్ అయితే కొన్ని చోట్ల ఆగింది, కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. కానీ కొత్త పెన్షన్లు అనేది మనకి అప్లికేషన్లు అయితే తీసుకోనున్నారని సమాచారం అండి. అందువల్లే ఈ న్యూస్ కూడా బయటకు వచ్చిందనేసి సమాచారం. మనకి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో అయితే అప్లికేషన్ అయితే తీసుకుంటున్నట్టు సమాచారం. మనకి అప్లికేషన్ ఆన్లైన్ విడుదల చేసిన వెంటనే నేనైతే మీకు పూర్తి వివరాలను అయితే తెలియజేస్తానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.